రాయలసీమ స్పెషల్ అలసంద వడల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చాలా టేస్ట్ ఉంటాయండి. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి ఇవి. ఫస్టు అలసందలనైతే 8 అవర్స్ నానపెట్టాలి. నానపెట్టిన తర్వాత ఒక జల్లెడలో వేసేసి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేయండి. స్ట్రెయిన్ చేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా కాకుండా ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. చేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియను, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోండి. సన్నగా తరిగిన ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. అల్లం ముక్క, కొత్తిమీర, ఆనియను, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని సన్నగా తరిగి వేసుకోండి. కొంతమంది మిక్సీ జార్లోనే వేసి తిప్పుతారండి. కానీ ఇలా కొంచెం మిక్సీలో కాకుండా పీసెస్గా కట్ చేసి వేస్తే అవి పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఇలా ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో కొంచెం వాటర్ అంటించేసి కింద ఇలా వడల్లాగా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి హైలో ఉంచితే పైన మొత్తం కాలిపోతుంది, లోపల పిండిలాగా అనిపిస్తుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అలసంద వడలు హెల్దీ కూడా, టేస్ట్ బాగుంటాయి, చాలా హెల్దీ కూడా. మీ ఇంట్లో పిల్లలు అలసందలతో ఇలా చాట్ అలా చేసినప్పుడు తినకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. దీనిలో కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి చట్నీ అయితే సూపర్ ఉంటుందండి టేస్టు. చికెన్ గ్రేవీ అయితే ఇంకా బాగుంటుంది. కానీ అప్పటికప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడం అవ్వని వాళ్ళు ఇలా టమాటో, పచ్చిమిర్చి చట్నీతో తిన్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. అలసంద వడలు నార్మల్ వడల కంటే ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్.